Hi viewers, welcome to my YouTube channel Home Crispy Recipes. Today our item is aloo paratha. After seeing full video, please like, share and subscribe. Thank you. మనము ఆలు పరాటా తయారు చేస్తున్నాము. ముందుగా కావాల్సిన పదార్థాలు మైదా పిండి, మంచి నూనె, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఆలుగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా. మైదా పిండిలో కొంచెం అంత సాల్ట్, 3 చెంచాల నూనె పోసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముద్దను 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఆలుగడ్డలు ఉడకబెట్టినవి బాగా మెత్తగా విసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి రెండు ఎండుమిర్చి, ఇప్పుడు ఎండుమిర్చి వేగిపోయినాయి. ఇంతకుముందు కలుపుకునే ఆలుగడ్డ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి సరిపడే కారం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. లాస్ట్లో గరం మసాలా పొడి వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చల్లగా అయినాక ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇట్లా రౌండ్ రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. ఇట్లా ముద్ద లెక్క వేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీలాగా దాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇంతకుముందు మనము ఈ పరాటాలను దాల్చుకున్నాం కదా, కొంచెం పైన ఆయిల్ పోసుకొని మంచిగా కాల్చుకోవాలి. కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా పొంగుతుంది రొట్టె, మంచిగా పరాటా పొంగుతుంది. ఇది ఇప్పుడు అయిపోయింది. ఇలా తీసుకున్నాము. ఆలు పరాటా తయారైనాయి.